అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 660 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 661వ నామము సదస ద్రూపధారిణి అంటే పరమేశ్వరి పరాపర భేదములు లేకుండా సమస్త జగత్తునందు ఆవరించి ఉన్నది. చైతన్యమే పరబ్రహ్మ స్వరూపము. సమస్త జగత్తునందు కల చైతన్యము, దాని యందు ఉన్నటువంటి మాయ రెండు పరబ్రహ్మ స్వరూపములే. మాయ చేతనే జీవులు కర్మబద్ధులగుచున్నారు. అసత్యము సత్యముగా, సత్యము అసత్యముగా ప్రకాశిస్తున్నది. సత్తు పరబ్రహ్మ స్వరూపము, అసత్తు మాయ. ఈ రెంటినందు పరమేశ్వరి అయిన దేవియే అంతర్యామి. 662వ నామము అష్టమూర్తి. 8 మూర్తులను కలిగి ఉన్నటువంటిది. దేవి పరమాత్మ స్వరూపురాలని ముందు నామముల యందు చెప్పుట జరిగినది. అలాగే సంఖ్యాపరమైనటువంటి నామములు కూడా దేవి యొక్క సహస్ర నామముల నందు కలవు. ఈ నామమునందు దేవిని 8 సంఖ్యనందు ఉండునట్టి స్వరూపురాలుగా లేదా 8 స్వరూపములు కలిగి ఉన్నదిగా గ్రహించవచ్చు. ఆత్మలను గుణముల అనుగుణముగా జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ, నిర్మలాత్మ, భూతాత్మ, శుద్ధాత్మ, మహాత్మగా కలవు. ఈ 8 ఆత్మల యొక్క స్వరూపురాలుగా దేవి వర్ధిల్లుతున్నది. మూల ప్రకృతి అయినటువంటి దేవి మనస్సు, బుద్ధి, అహం, భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్నిగా 8 రకములైన ప్రకృతులుగా వర్ధిల్లుతున్నది. లేదా ఈ జగత్తునందు 8 స్వరూపములుగా ఏవైతే వెలుగొందుచున్నాయో వాటన్నింటి యొక్క స్వరూపముగా దేవి కలిగి ఉన్నది. 663వ నామము అజాజైత్రి అంటే మాయను జయించినట్టిది. గుణములకు అజా అను పేరు కలదు. అటువంటి గుణముల రహితురాలు లేదా అటువంటి గుణములను నాశనము చేసినట్టిది కనుక దేవి ఈ నామమందు అజాజైత్రి అని చెప్పబడుచున్నది. మాయయే అజ్ఞానము, ఇది గుణములను అంటిపెట్టుకొని ఉండును. 664వ నామము లోకాయాత్ర విదాయిని అంటే 14 లోకములను రక్షించున్నది లేదా 14 లోకములను ప్రళయమును కలిగించినది. అతల లోకముతో మొదలగు 14 లోకములు ఈ బ్రహ్మాండ మందున కలవు. అటువంటి 14 లోకములను రక్షించినటువంటి కార్యమును ప్రళయకాల సమయమందు ఆపద 4 లోకములను నాశనము చేయు కార్యమును నిర్వర్తించినటువంటి శక్తి దేవియే కనుక ఈ నామమందు లోకాయాత్ర విదాయిని అని చెప్పబడుచున్నది. 665వ నామము ఏకాకిని అంటే ఈ సకల చరాచర జగత్తునందు బ్రహ్మాది దేవతలు మొదలగు ఇతర శక్తులేవి దేవి యొక్క శక్తికి సమానురాలు కారు. సృష్టి స్థితి లయ కార్యములను దేవియే నిర్వర్తించుచున్నది. సకల ప్రాణకోటి యందు కల ఆత్మశక్తి స్వరూపము దేవి ఒకటే. పరమాత్మ స్వరూపురాలు దేవియే. సృష్టి మొదలుకొని ముందును సృష్టి అంతం అయిన తరువాత మిగిలి ఉండునటువంటి శక్తి స్వరూపిణి కనుకనే ఈ నామమందు ఏకాకి అని చెప్పబడుచున్నది. 666వ నామము భూమరూప అంటే పరబ్రహ్మ స్వరూపురాలు అయినప్పటికీ బహు రూపములను కలిగి ఉన్నటువంటిది. అద్వితీయమైనటువంటి స్వరూపమును దేవి కలిగి ఉన్నప్పటికీ బహు రూపములను కలిగి ఉన్నట్టిది. 667వ నామము నిర్ద్వైత అంటే ద్వైత రహితురాలు
దేవి నిత్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపురాలు, నాశన రహితురాలు కనుక ద్వైత భావన లేనట్టిది. 668వ నామము ద్వైతవర్జిత అంటే ఎల్లప్పుడూ ద్వైత భావన లేనట్టిది. నిత్యమైనటువంటి దేవి ఒకప్పుడు ద్వైత భావనకు లోనగుట, మరొకసారి లోనగుకుండుట అన్నది లేనటువంటిది. ఎల్లప్పుడూ ఆ భావనను విసర్జించినటువంటిది. 669వ నామము అన్నద అంటే జీవులకు ఆహారమును సమకూర్చున్నది, లేదా ఈ సమస్త జగత్తునందు కల ప్రాణకోటికి అన్నమును ప్రసాదించినట్టిది. 670వ నామము వసుధ అంటే సంపదను ఇచ్చినట్టిది. తనను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కొలుచు భక్తులకు కొంగు బంగారమై సంపదలను ఇచ్చినట్టి శక్తి స్వరూపిణి. 671వ నామము వృద్ధ అంటే వృద్ధాప్యమును పొందినట్టిది. దీనిని వృద్ధురాలిగా పోల్చుటలోని అర్థము ఈ సకల జగత్తునందు దేవియే ముందుగా ఉండినది. త్రిమూర్తుల కంటే, ముక్కోటి దేవతల కంటే ఆమె ముందు ఉన్నట్టిది. ఆ భావనతో ఇక్కడ ఆ జగన్మాతను వృద్ధురాలిగా చెప్పబడినది. 672వ నామము బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అంటే ఆత్మజ్ఞానము చేత జీవాత్మ పరమాత్మ యందు ఐక్యతను పొందుటయే తన నిజస్వరూపము కలిగి ఉన్నటువంటి శక్తి స్వరూపిణి. 673వ నామము బృహతి అంటే అన్నిటికంటే ఉత్తమమైనది. ఈ సకల జగత్తునందు ఏవైతే ఉత్తమమైనవి కలవో వాటన్నింటికంటే ఉత్తమమైనటువంటిది. 674వ నామము బ్రహ్మాణి అంటే బ్రహ్మణ స్త్రీ స్వరూపురాలు. పరమశివుడు బ్రాహ్మణ జాతి వాడు కనుక అతని యొక్క భార్య అని కూడా ఈ నామమందు అర్థము గ్రహింపవచ్చును. 675వ నామము బ్రాహ్మి అంటే జ్ఞానస్వరూపిణి. ఈ నామమందు శ్రీదేవి అవిద్య అంటే అజ్ఞానము రహితురాలు అని తెలుపుచున్నది. 676వ నామము బ్రహ్మానంద అంటే బ్రహ్మానంద స్వరూపురాలు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయినప్పుడు పొందు ఆనందమే బ్రహ్మానందము. బ్రహ్మము నిర్గుణ సంపన్నమైనటువంటి ఆనంద స్వరూపము. అటువంటి స్వరూపమే దేవి. 677వ నామము బలిప్రియ అంటే బలవంతులు ఇష్టముగా కలది. అవిద్య అంటే మాయను జయించినట్టి వారిని బలవంతులందురు. అజ్ఞానమును జయించిన వారి యందు ఇష్టము కలది. 678వ నామము భాషారూప అంటే సకల భాషల స్వరూపముగా కలిగినటువంటిది. ఈ జగత్తునందు ఏవైతే భాషలు కలుగుతున్నాయో అటువంటి భాషలన్నీ దేవి యొక్క స్వరూపములే. ఎవరికి తెలిసిన భాష రీతిన వారు దేవిని స్తుతించెదరు లేదా పూజింతురు. 679వ నామము బృహత్సేన అంటే పెద్ద సేన కలిగినటువంటిది. సకల జగత్తుకు ఈశ్వరి అంటే ప్రభువు అయినటువంటి దేవిని మిగిలిన శక్తులన్నీ సేనయే.
680వ నామము భావాభావ వివర్జిత అంటే భావ అభావముల చేత విడువబడినది. భావములనగా ద్రవ్య గుణాదులు, అభావములనగా ప్రాగ భావాదులు. ఈ రెండింటి చేత విడువబడినది లేదా ద్రవ్య గుణాదులకు ప్రాగ భావాదులకు అతీతురాలు అయినటువంటి స్వరూపురాలు. 681వ నామము సుఖారాధ్య అంటే ఏ విధమైనటువంటి కష్టము లేకుండా పూజింపదగినది. సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి దేవిని ఆరాధించుటకు కఠినమైనటువంటి నియమ నిబంధనలు లేవు. జప తపములు విధముగా ఆచరించకపోయినను మనస్సునందు ధ్యానమును చేసినను దేవి యొక్క కరుణా కటాక్షములను పొందవచ్చును. లేదా ఎవరికి తోచిన విధముగా వారు ఆరాధింప తగినటువంటిది. 682వ నామము శుభకరి అంటే శుభములను ప్రసాదించినది. మంగళప్రదాయిని అగు దేవిని మనస వాచ కర్మణ ఏ విధముగానైనా ఆరాధించు భక్తులకు పుణ్యఫలమును ప్రసాదించినట్టి కరుణా స్వరూపురాలు. 683వ నామము శోభనాసుల భాగతి అంటే చతుర్విధ పురుషార్థములు. 1 అంటే బ్రహ్మచర్యము, 2 గృహశ్రమం, 3 వానప్రస్థం, 4 సన్యాసం అను ఈ 4 పురుషార్థములను ఆచరించు వారికి సులభముగా మోక్షమును పొందు మార్గము వంటిది. పురుషార్థములలో మోక్షమును ఉత్తమమైనది. 4వది అయిన సన్యాసము దానిని ఆచరించు వారి పట్ల దేవి అమితమైన ప్రసన్నవదనమై ఉంటుంది. 684వ నామము రాజరాజేశ్వరి అంటే రాజు అనగా ఇంద్రుడు, అతడికి రాజులు త్రిమూర్తులు, వారికి కూడా ప్రభువు అయినట్టిది. లేదా రాజనగా కుబేరుడు, అతడికి ప్రభువు. 685వ నామము రాజ్యదాయిని అంటే రాజ్యములను ప్రసాదించినట్టిది. సకల శక్తులకు రాజ్యములను వాటి యందు ఆధిపత్యమును ప్రసాదించినట్టి సర్వశక్తి సంపన్నమయి. 686వ నామము రాజ్యవల్లభ అంటే రాజ్యములందు ఇష్టము కలిగి ఉన్నట్టిది. ముందు నామము మందు చెప్పబడినట్లు పరమశివునికి కైలాసము, బ్రహ్మకు బ్రహ్మలోకము, ఈ మహావిష్ణువునకు వైకుంఠము, ఇంద్రునికి స్వర్గలోకము, యమునికి నరకలోకము మొదలగు లోకములను ప్రసాదించినట్టి రాజ్యదాయిని అయినటువంటి జగన్మాత. ఆ రాజ్యముల యందు ఇష్టమును కలిగి ఉన్నటువంటిది. 687వ నామము రాజకృప అంటే ప్రకాశించునట్టి కృప, దయ అంటే కలిగినది లేదా దయచేత ప్రకాశించునట్టి హృదయము కలిగినటువంటి కరుణా స్వరూపురాలు. 688వ నామము రాజపీఠ నివేశిత నిజాశ్రిత అంటే తనను ఆశ్రయించినట్టి భక్తులను ఇంద్రాదుల సింహాసమును కట్టబెట్టినట్టిది లేదా తన భక్తులను రాజా సింహాసన మందుంచినట్టిది. 689వ నామము రాజ్యలక్ష్మి అంటే రాజ్యమునందు సిరి సంపదలను ప్రసాదించినట్టి స్వరూపురాలు లేదా రాజ్యలక్ష్మి స్వరూపురాలు. 690వ నామము అంటే కోశనాథ అంటే కోశము అనగా ధనాగారము అని అర్థము. అటువంటి దానికి
ప్రభువు అయినట్టిది, లేదా అన్నమయాది కోశ పంచకలకు ప్రభువు వంటిది. 691వ నామము చతురంగ బలేశ్వరి అంటే చతురంగ బలములకు ప్రభువు వంటిది. చతురంగ బలములు అనగా 4 విధములైనట్టి బలములు. 1 గజ అంటే ఏనుగు బలం, 2 అశ్వ అంటే గుర్రము బలం, 3 రథ బలం, 4 కాలి బంట్లు అంటే భటులు వంటి 4 విధములైనట్టి బలములు అంటే సేన కలిగి ఉన్నట్టిది. 692వ నామము సామ్రాజ్యదాయిని అంటే సామ్రాజ్యములను ప్రసాదించునట్టిది. 693వ నామము సత్యసంధ అంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటిది. ఇక్కడ దేవి యొక్క ప్రతిజ్ఞ సత్యమైనటువంటిది అనగా ఆమె యొక్క ప్రతిజ్ఞకు తిరుగులేదు. లోకమందు కల ఏ శక్తి చేతను దేవి యొక్క ప్రతిజ్ఞ తిరస్కరింపబడునటువంటి శక్తిని కలిగి ఉండునని అర్థము. 694వ నామము సాగర మేఖల అంటే సాగరములే వడ్డాణముగా కలిగి ఉన్నటువంటిది. ఇక్కడ సాగరమును వడ్డాణముగా ధరించి ఉన్నది భూమి. ఈ భూలోకంలో 3 అంతుల బంగారం నీటితోనే నిండి ఉన్నది కనుక దేవిని ఈ నామమందు భూస్వరూపురాలుగా గ్రహించవలెను. 695వ నామము దీక్షిత అంటే దీక్షా స్వరూపురాలు. తన భక్తులకు జ్ఞానమును కలిగించుటయే దీక్షగా ధరించినట్టి స్వరూపిణి. 696వ నామము దైత్య సమని అంటే దైత్యులను శమింప చేసినది, లోక కంటకులైనటువంటి రాక్షసులను నాశనం చేసినట్టిది. 697వ నామము సర్వలోక వశంకరి అంటే సకల లోకములను తన ఆధీనము చేసుకొనినట్టిది. 14 లోకములను తన ఆధీనము చేసుకొని వాటి యందు ఆధిపత్యమును కలిగి ఉన్నట్టిది. 698వ నామము సర్వార్థదాత్రి అంటే అన్ని అర్థములను ఇచ్చినట్టిది. అర్థములనగా పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షములని భావించవలెను. 699వ నామము సావిత్రి అంటే సకల లోకములను సృష్టించినట్టిది, లేదా లోకములన్నింటినీ పుట్టించు పరమశివునికి సవిత అని పేరు కలదు. సవిత అతని భార్య కనుక సావిత్రి అయినది కనుక పద్మపురాణ ప్రవచనానుసారంగా సావిత్రీదేవి పుష్కర తీర్థ మందు కలదు. 700 నామము సచ్చిదానంద రూపిణి అంటే సచ్చిదానంద స్వరూపురాలు. ఇక్కడ సచ్చిదానందము అన్న ఆనందము వాక్కు చేత కానీ కర్మ చేత కానీ అనుభవ సాధ్యము కానటువంటిది. ఈ ఆనందము కేవలం మనస్సు అంటే ఆత్మతో మాత్రమే అనుభవింప సాధ్యమగును. అది ఆత్మజ్ఞానము చేత పరమాత్మ స్వరూపమును కనుగొనుట వలన మాత్రమే సచ్చిదానందము అనుభవింప తగును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 700 నామాలకు అర్థం తెలుసుకున్నాం.